దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? ఉదయం లేచారా? వ్యక్తిగత ప్రార్థన ఉదయకాలం ఎంతమంది మార్నింగ్ 5 to 6 అటెండ్ అవుతున్నారు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. మరి చక్కగా ఈవినింగ్ కూడా, ఎందుకంటే అద్భుతమైనటువంటి మీటింగ్స్ మరి ఈ దినం నుండి కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైత్ నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో ప్రారంభించబడ్డాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు 7 దినాలు ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి ప్రభు కృపను బట్టి. ఇవన్నీ మీకు వాగ్దానం లైవ్ ఇవ్వడానికి కారణం, మీరందరూ ఆత్మీయతలు ఎదగాలి, రక్షణ పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, శక్తి కలిగిన పాత్రలుగా తయారు కావాలి, మీ ప్రేయర్ ద్వారా శత్రువు ఓడిపోవాలి, మీకు జీవం పొందే బిడ్డలుగా మిమ్మల్ని పట్టినటువంటి శత్రువు విడిచిపెట్టే విధంగా మీరు సిద్ధపడాలి. ఇంకా మారు మనసు లేని వారు ఉంటే ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఏంటి? యేసయ్యను నమ్మితే పరలోకం, నిత్య జీవం. ఈ లోకంలో పాపక్షమాపణ నీకు ఉంటుంది, దేవుడు నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చాలామంది మీ జీవితాలని బలపరిచే దేవుడు, ప్రార్థనా పరుల జీవితంలో చేసిన దేవుడు మన పట్ల కూడా చేస్తాడని వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను 140వ కీర్తన 7వ వచనం. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. చూడండి, యుద్ధము అనేది ఒకటి ఉంటుంది కదా. అదేంటి? ఆ రోజుల్లో రాజుల కాలంలో జరిగేది. తలని చిరఛేదనం చేస్తారు. యుద్ధ దినమున నా తలని కాయుదువు. ఈరోజు నీ యుద్ధం ఏంటి? ఈరోజు నీ భర్తనా, నీ భార్యనా, నీ పిల్లలా, నీ రోగమా, నీ శాపమా, నీ పాపమా? అందులో నుండి నీ తల పైకెత్తుతాడు, కాస్తాడు, కానీ అందులో ముంచడు దేవుడు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, అయ్యో నా జీవితం, నా పరిస్థితి, నా కుటుంబం అయిపోయింది. లేదు, ప్రారంభిస్తున్నాడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని. ఈరోజు నా రక్షణ దుర్గం ఆయన. యుద్ధ దినమున నా తలను కాయుదు. ఆమెన్. ఈరోజు ఏ యుద్ధములో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఏ శ్రమలో నువ్వు నలుగుతున్నావు, నేను ఆ యుద్ధములో, ఆ పోరాటములో, నీ పోరాటములో నీ తలని కాపాడుతాను, నేను పైకెత్తుతాను, నీ అడుగులను స్థిరపరుస్తాను, నిన్ను బలపరుస్తాను. ఎవరిస్తారండి? దేవుడిచ్చే మాటలు, దేవుడు వారి జీవితాలు చేసిన ఈరోజు దేవుడు మనకిస్తున్న వారి పట్ల చూపిన కృప బైబిల్ గ్రంథంలో మన పట్ల చూపుతాడు. కాబట్టి నీకు రక్షణ దుర్గమట ఆయన. నేను రక్షించి నిన్ను కాపాడి, ఎందుకంటే నీ తలపైకి ఎత్తుతుంది, నీ తలని కాపాడతా అంటే, నీ తలని కాస్తా అంటే హెడ్. ఆ రోజులు చెప్పాను కదా, రాజులు చిరఛేదనం, ఒక యుద్ధానికి వెళ్తే అవుట్, తల నరికేసేసి. కానీ ఈరోజు నీ తల తీసేసే పరిస్థితులు, రోగాలు, బాధలు, నీ షేమ్ అంతటి నుంచి కూడా నిన్ను విడిపిస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని నమ్మండి, ప్రార్థన చేసండి, నమ్మి ప్రార్థించండి, విశ్వసించండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. నేను నిన్ను ఆపత్కాలంలో, కష్టకాలంలో, దుఃఖ సమయంలో దేవుడు వాగ్దానాన్ని ఎంతగా ఇస్తున్నప్పుడు దేవుని స్తుతించి ప్రార్థన చేయండి. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించండి. నీ పరిస్థితులు ఏదైనా కానీ, అంటే ప్రపంచ యుద్ధాలు, భారతదేశ యుద్ధాలు కాదని నేను చెప్పేది, నీ జీవితంలో యుద్ధం ఏంటి అందులో. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. నీ ప్రతి పోరాటములో నీ తల, నీ పరిస్థితులు, నీ ఆరోగ్యము, నీ ఆర్థిక విషయాలు, అంటే నీకున్న సమస్తాన్ని కాపాడే దేవుడు. అందుకని ఈరోజు నిన్ను రక్షించి నిన్ను కాపాడేదాను. ఆపత్కాలంలో నిన్ను రక్షించి నేను నిన్ను కాపాడేదాను. వాగ్దానం, ఆపత్కాలంలో నిన్ను రక్షించి నేను నిన్ను కాపాడతాను. కాబట్టి అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ప్రార్థన ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. రక్షణ లేని జీవితాల రక్షణ. ఎవరైతే యుద్ధములో, శోధనలో, నిందలో, గాయములు ఉన్నారో, సిగ్గుని, అవమానముని, అనారోగ్యకరమైన స్థితిని, బంధకముల నుంచి విడిపించి మీరు కాపాడండి, రక్షించండి. ఏ ఇంటిలో డ్రగ్స్, శోధన, త్రాగుడు బలహీనపరిచే ఆత్మ నుండి విడుదల, అనారోగ్యముల నుంచి విడుదల, ఆర్థిక పరిస్థితి నుండి విడుదల, కోర్టు కేసు నుండి విడుదల, మానసిక ఒత్తిడి నుంచి, ఇతర పోరాటముల నుంచి విడుదల, శాపం నుండి విడుదల, బంధకముల నుంచి విడుదల, కృంగిన స్థితి నుంచి విడుదల. నాయన, ఎవరెవరు ఏ బాంధకాల్లో వెళ్తున్న విడుదల మీరు దయచేయండి. చదివిన పిల్లలు ఎగ్జామ్స్, వారి స్టడీస్, వారి జాబ్స్, మంచి సెటిల్మెంట్ మీరు దయచేయండి. వివాహం కనిపెట్టే చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, గర్భం లేని గర్భములు తెరవబడాలి. ఇతర సమస్యలు ఏదును నీ బిడ్డలకు విడుదల, కుటుంబాలకు విడుదల, సమాధానము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. ఈ దినం నుండి నీ కృప తోడై ఉంచి ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ ఆ కుటుంబం వర్ధిల్లాలి, గొప్పవారు కావాలని దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. అయ్యా, ఎవరి ఏ కష్టములో ఉన్న విడిపించి అద్భుతం చేసి కల్వరీ మినిస్ట్రీకి విరోధమైన ఆయుధములను బంధిస్తూ, అంతేకాక ప్రపంచాన్ని, భారతదేశాన్ని
భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో కాపాడండి, రక్షించండి, శత్రువుని సిగ్గుపరచండి, మీ కార్యాలు జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సంఘాలు, క్రైస్తవులు, నాయకులు, విశ్వాసుల్ని మీ భద్రతలకు నడిపించండి. ప్రతి చోట నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభువుని స్తుతించండి. దేవుడు మీ పట్ల చూపిన కృపని అందరికీ తెలియచేయండి. ఈ రోజు నుండి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్, థర్డ్ ఫ్రైడే, థర్డ్ సాటర్డే, థర్డ్ సండే, 3 దినాలు మీటింగ్స్, 3 దినాలు ఎస్తేరు ఉందండి. దేవుడు అద్భుతాలు చేశాడు. కాబట్టి ఈరోజు ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్, సండే 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8, 3 ఆరాధనలో 3వ ఆరాధనలో ఆయిల్ ఇంటికి సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది గమనించి 3 దినములు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర మీరందరూ కూడా 3 రోజులు పాల్గొని ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనాలు పాలు పొందొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. 22, 23, 24, 25 4 రోజులు గుడివాడ సభలండి. అందరూ ప్రార్థన చేయండి. గుడివాడలో అద్భుతంగా దేవుని రాజ్యం కట్టబడి బంటుమిల్లి రోడ్, గుడివాడ, కొలసి శాస్త్రి గారి గ్రౌండ్స్, అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా మీరందరూ ప్రార్థన చేస్తూ ప్రభు రాజ్యం కట్టడానికి, వాతావరణం, పరిస్థితులు అన్నీ కూడా అనుకూలపరచడానికి ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.